బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర అవతరణ వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. స్వయంగా వెళ్లి ఆహ్వానించాలని సీఎం చెప్పడంతో కేసీఆర్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సీఎం మాజీ సీఎం ని వేడుకలకు ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. మరి మాజీ సీఎం అపాయింట్మెంట్ దొరికిందా? అసలు ఏం జరుగుతుంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆహ్వానించాలని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా లేఖలు కూడా రాశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పేరాగ్రాఫ్స్ లో కూడా జరుగుతున్నాయి. ఈ వేడుకలు కూడా హాజరవ్వాలంటూ కూడా ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రోటోకాల్ కు సంబంధించిన మాత్రం ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు కాబట్టి హర్కర వేణుగోపాల్ ని స్వయంగా వెళ్లి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా ఆహ్వానం అందించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలిపిన నేపథ్యంలో ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అపార్ట్మెంట్ కూడా ఇప్పటివరకు హర్కర వేణుగోపాల్ కూడా కోరారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత మాత్రం కలుస్తారని చెప్పేసి కూడా ఒక సమాచారం ఉంటుంది. కలిసే సందర్భంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరు కావాలి అంటూ కూడా ఒక లేఖను కూడా అందించబోతున్నారని చెప్పొచ్చు వంశీ. ఇప్పటికైతే అపాయింట్మెంట్ కి సంబంధించిన మాత్రం ఎన్ని గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు దాని కరెక్ట్ గా స్పష్టత లేదు. మధ్యాహ్నం తర్వాత మాత్రం అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇచ్చిన తర్వాత మాత్రం ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు కాబట్టి అక్కడ వెళ్ళి కలిసే అవకాశం కనిపిస్తుంది వంశీ. థ్యాంక్ యూ ప్రవీణ్.